ఏదైతే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క 5 సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి, డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే చెప్పారు, ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయినాయి, మరి అసలు ఆ డిఎస్సి మాటే ఊసలేదు. ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి మోసానికి, దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయాందోళనలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కలిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఇండియన్స్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది, మన తండ్రి ఇచ్చిన ఆస్తో, లేకపోతే తాత ఇచ్చిన ఆస్తో, లేకపోతే రేపు మళ్ళీ పిల్లలకి, మనవాళ్ళకి, అట్లా మనకు ఒక సెంటిమెంటు మన ఆస్తుల మీద మన ఇండియన్స్లో పర్టికులర్గా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేశాడు. ఏదైతే 2019లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ అందరికీ తెలుసు శాండ్ పూర్తి స్థాయిలో మరి అక్కడ కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, అదేవిధంగా మైన్స్ కానీ, అదేవిధంగా విలువైన భూములు కానీ, ఇట్లా ల్యాండు, మైను, శాండు, మరి ఏదైతే ఇట్లా విలువైనటువంటి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టినటువంటి స్థితిలో ప్రజల ఆస్తుల్ని పూర్తిగా లూటి, అంటే సొమ్ముని లూటి చేసినటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క ల్యాండ్ కానీ, శాండ్ కానీ, లిక్కర్ కానీ, మైన్స్ కానీ ఆస్తులన్నీ కొల్లగొట్టేయడంతో ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఆ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి దీని మీద ఎవరైతే న్యాయశాఖకు సంబంధించిన చాలామంది మరి అడ్వకేట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని రద్దు చేయమని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని కంటిన్యూ చేయడానికి ఆయన మొగ్గు చూపినటువంటి పరిస్థితులు ఆ రోజు హామీ ఇచ్చాం. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి విధంగా 2వ సంతకం. దీనివల్ల ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తుల మీద తమకు ఒక భరోసా. అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి 3వ సంతకం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా ఆదుకునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు
పదే పదే మాటలతో చెప్పేవారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి. పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పింఛన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంపుదల చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలు పెంచేటువంటి విధంగా మరి ఈవేళ ఈ యొక్క 3వ ఫైలు అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు, ఏదైతే పింఛన్ని 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా, అంటే ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలలకి పెంచిన 3,000 రూపాయలు, అంటే ఏప్రిల్ 1000 మే 1000 జూన్ 1000 అంటే 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు రేపు జూలై 1వ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా, మరి దివ్యాంగులు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఈవేళ 3వ మరి సంతకం. ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం, ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో 35 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత మళ్ళీ ఆ యొక్క 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో జూలై 1వ తేదీన మళ్ళీ 3,000 రూపాయలు నెల 1,000 3,000 ప్లస్ పెంచిన 7,000 రూపాయలు మీ గుమ్మం దగ్గరే మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈవేళ మరి 3వ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు వితంతులు దివ్యాంగులకి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4వ సంతకంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు. ఏదైతే పేదవాడు కడుపు నింపాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అది కూడా 5 రూపాయలకే మార్నింగ్ మరి టిఫిన్స్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే ఒక నిరుపేద ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు. నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న 14-19లో ఆ రోజు నేను కూడా మధ్యలో అన్నా క్యాంటీన్కి నేను కూడా వెళ్ళి టిఫిన్ చేసేవాడిని. ఒక్కొక్కసారి వెళ్ళి భోజనం కూడా నేను అన్నా క్యాంటీన్లో చేసేవాడిని. నిజంగా మా ఇంటి దగ్గర కంటే కూడా అక్కడే డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగున్నట్టుగా మంచి వేడిగా ఉండేది. అంటే ఆ రకంగా మంచి పేదవాడికి కడుపు నింపేటువంటిది అన్నా క్యాంటీన్లు మరి ఈయన రద్దు చేయడం అంటే నిజంగా ఇప్పుడు తమిళనాడులో కూడా మీరు చూశారు అమ్మా క్యాంటీన్ అని. మరి గత ప్రభుత్వం పెట్టిన ఒక పక్కన డిఎంకే మరి పొరుగు రాష్ట్రంలోనే, కానీ అక్కడ దాన్ని అమ్మా క్యాంటీన్ని ఆయన కంటిన్యూ చేస్తాయి. మరి ఎలా అటువంటి అన్నా క్యాంటీన్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల్లో మరి అవన్నీ కూడా ప్రారంభిస్తామనే విధంగా ఈవేళ 4వ సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 5వ సంతకం ఏదైతే యూత్, ఎందుకంటే ఈవేళ యువత పాత్ర అనేది చాలా చాలా అవసరం ఈ సమాజ అభివృద్ధులు అనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈవేళ 5వ సంతకంగా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం. ఎందుకంటే ఈవేళ యువతకు కూడా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కానీ డిగ్రీ చదువుకునేటప్పుడు కానీ వాళ్ళు డిఫరెంట్ స్కిల్స్ కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ కూడా చాలా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ అని, కొన్ని ఫోటోగ్రఫీ అని, కొన్ని సినీ ఫీల్డ్ అని ఇట్లా ఉంటాయి. ఇట్లా ఐటీ ఇవన్నీ చేయాలని అంటే 100% కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేసి
ఏదవుతాయి మరి ఆ రోజు మేము యువతకి మనం అవకాశాలు ఇవ్వాలంటే ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క 5వ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయికి వైపు మళ్ళీటువంటి యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది ప్రభుత్వాలను చూసాం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం.